శాఖ క్రికెట్ స్టేడియంకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపునకు రేపు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. తొలగించిన వైఎస్ పేరును యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. చేయకపోతే ఏం చేస్తారు? వైఎస్ పేరు చెప్తే ఎందుకు చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని ప్రశ్నించారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించలేరంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించారు. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ పేరును తొలగించారు. అనేక చోట్ల వైఎస్ విగ్రహాలను తగలబెట్టడం కానీ ధ్వంసం చేయడం కానీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మొదటి నుంచి వారికి పరిపాలన మీద అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఏదైనా చెయ్యాలనేటువంటి తపన కానీ ఇవేవి లేవు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేది. సో అందులో భాగంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో ఆయన పేరు తొలగించారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని తగలబెట్టారు. ఇలాగ అనేక చాలా దగ్గర డ్యామేజ్ చేశారు. చాలా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చాయి. దాని పేరు తొలగించారు. ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. అనేక పథకాలకు పేర్లు తొలగించారు. సరే, వారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ స్టేడియం కి పేరు పెట్టింది ప్రభుత్వం కాదు, ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది BCCA కింద ఉంటుంది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండదు, BCCA కింద ఉన్నప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి కారకులు ఎవరు? మాకు తెలియదు సార్. ఎవరు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసి చేసిందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అందుకనే దానికి నిరసనగా రేపు ఉదయం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే స్టేడియం దగ్గర ఉందో ఆ స్టేడియంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఒక ప్రొటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం డిమాండ్ ఏంటి సార్? ఏం లేదు, మా పార్టీ తాలూకు డిమాండ్ కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తాలూకు డిమాండ్ కానీ ఆ పేరును కొనసాగించాలి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కొనసాగించేంత వరకు కూడా ఈ నిరసనలు అనేటువంటివి తెలియజేస్తాం. అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. అసలు ఎందుకు, అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా అనేటువంటిది కూడా ప్రజలు వారి సమాధానం చెప్పాలి. సరిపోయింది. కొత్తకొండ దగ్గర చూశారు, అలాగే విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్ లకు సంబంధించి ఒక ల్యాండ్ కు వైఎస్ఆర్ పేరును తొలగించారు. ఇలా తొలగించుకుంటూ పోతే ఇటువంటి రాజకీయానికి ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ఆర్ పేరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించిస్తే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టాం. 165 అడుగులు పెట్టి ఆ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పెద్ద విజయవాడ నడిబొట్టును పెట్టాం. రావడమే అంబేద్కర్ గారిని ఏమి చేయలేరు కాబట్టి ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వారు ధ్వంసం చేశారు. వాస్తవం కాదండి, మీరు చెయ్యాలంతే.